హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ మునక్కాడ కూర. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ హోటల్ స్టైల్లో మంచి టేస్ట్ వచ్చేలాగా అలాగే థిక్ గ్రేవీ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అలాగే 7-8 జీడిపప్పు కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకొని ఒక 15-20 నిమిషాల సేపు బాగా నానబెట్టుకోవాలి. ఇవి నానేలోగా మునక్కాడని కట్ చేసుకుందాం. మునక్కాడకి 2 వైపులా ఉండే తొడుమని కట్ చేసుకొని ఈ పైన ఉండే తోలు తీసేసుకోండి. పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. మనం కట్ చేసినప్పుడు కొంతవరకు పైకి లెగుస్తుంది కదా, ఈ పైన ఉండే తోలు వరకు తీసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మునక్కాడ ముక్కలన్నీ ఒకటే సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి. కర్రీ చూడ్డానికి బాగుంటుంది. కట్ చేసుకున్న మునక్కాడ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసి 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద పెట్టి 50% వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా ఒక 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు టమాటో, 2 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా గసగసాలు జీడిపప్పు బాగా నానిపోయాయండి. వీటిని బాగా మెత్తగా మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 10 వరకు జీడిపప్పుని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి 2 ఇంచుల చెక్క అలాగే 2 లవంగాలు వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాల సేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కట్ చేసుకున్న టమాటాలు వేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత ఉడికించుకున్న మునక్కాడ ముక్కల్ని మనం నీళ్లతో సహా ఇందులో వేసుకోవాలి. నీళ్ళేమీ పారవేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ కూరనంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ నీళ్ళలో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి చూసి వేసుకోండి. తగినంత కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఈ కర్రీనంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా ఈ కర్రీలోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కర్రీలో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం గసగసాలు యూజ్ చేశాం కదా, వాటి ప్లేస్లో మీరు కావాలంటే ఎండు కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కసూరి మేతిని చేత్తోటి నలిపి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. దీన్నంతటిని ఒక్కసారి బాగా కలుపుకొని 1 నిమిషం సేపు ఉడికించుకోవాలి. చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా కనుక మునక్కాడ కర్రీ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.